గోకవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రతి వారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడంతో మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్ల ఇబ్బందులను గుర్తించిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ వారికి సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, వృద్ధులకు ఉపశమనం కలిగించేందుకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తున్నారు. రామసేన సిబ్బంది ఈ వస్తువులను ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యుల చేతుల మీదుగా పేషెంట్లకు అందజేశారు. కంబాల శ్రీనివాసరావు చేస్తున్న ఈ సేవ పట్ల రోగులు, వారి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలని వారు కోరారు. మాతా की భారత్ మాతా की ఈరోజు గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో మా రామసేన సభ్యులు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నాం. ఏం చేతనంటే గత 2 సంవత్సరాల పైబడి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు బాలింతలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా పాలు, రొట్టె, పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి మంగళవారం కూడా మా సేవకులు వచ్చి ఇక్కడ ఆ గర్భిణీ స్త్రీలకు ఈ యొక్క రొట్టు, పళ్ళు, పాలు పంపిణీ జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మేము కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఈ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేమందరం కూడా మా పెద్దాడి వెంకటేశ్వర గారు, గణేష్ గారు, నేను, అసలు గణేష్ గారు, మన తమ్ముడు పేరు దారా శ్రీను గారు అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనం చాలా మంది పొలిటీషియన్లను చూసాం, కానీ బీజేపీ నాయకుడై ఉన్న రామసేన అధ్యక్షులై ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు లాంటి పొలిటీషియన్ మనం ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవగా పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో కంబాల శ్రీనివాసరావు గారు అని చెప్పి ప్రజలు కొనియాడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా పైబడి ప్రతి మంగళవారం కూడా వందలాది మంది గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు ఈ యొక్క పాలు, పళ్ళు, రిట్టు కార్యక్రమం చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయమా? ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేయలేదు, ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది. కానీ కేరళ గవర్నమెంట్గా కంబాల శ్రీనివాసరావు గారు ఈ పేద గర్భిణీ స్త్రీలు, శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పి పాలు, రొట్టు, పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అని మేమందరం కూడా ఆయనతో ఉంటూ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం మా అందరం కూడా అదృష్టవంతులమని, ఇది 10 కాలాల పాటు ఈ సేవలు అందించేటటువంటి కంబాల శ్రీనివాసరావు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.